మీ పేరండి? నా పేరు జగదీష్ అండి. ఎవరిని తీసుకొచ్చారండి జాబ్ మేళాకి మీరు? మా బాబుని కొంచెం తెలిసిన కొలీగ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చాము. స్కిల్స్ ఇదేంటంటే జాబ్ మేళా అనేది ఎక్కువ లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ చాలా అప్పుడేదో తాత్కాలికంగా నామమాత్రంగా పెట్టారే తప్ప జాబ్ మేళాలు ఇంత ఫుల్ ప్లేజ్డ్గా అయితే జాబ్ మేళాలు పెట్టాల. ఇది ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో ఫుల్ ప్లేజ్డ్గా పెడుతున్నారు, దాంట్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఇట్లా జాబ్ రిక్రూట్మెంట్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఒక పేరెంట్గా చెప్పండి, అంటే మీ పిల్లలు మీరు తీసుకొచ్చారు ఇక్కడికి జాబ్ మేళాకి సంబంధించి, అంటే కొడుకు ప్రయోజకుడు అయితే అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇంతకుముందు ఎట్లాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేసేవారా ప్రభుత్వం తరపు నుండి? చేశారు, కానీ నామమాత్రంగా చాలా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, అది ఈవెన్ కొన్ని కాన్స్టిట్యున్సీల్లోనే తప్ప పూర్తిగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో అయితే జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్లోకి వచ్చేప్పటికల్లా అన్ని కాన్స్టిట్యున్సీల్లో నిరుద్యోగ యువతని కొంచెం నిరుద్యోగం నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే జాబు ఎక్కువ ఉపాధి కల్పించి జాబ్ ఎక్కువ ప్రొవైడ్ చేయడంలో అసలు మన గవర్నమెంట్లో కూడా వాళ్ళు మన ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు హామీతోనే వచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ చేస్తున్నారా? ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో. చాలా చాలా స్టార్టింగ్ స్టేజ్, ఇంకా 6 months కంటే అవుతుంది కదా స్టార్ట్ అయ్యి, కానీ ఇప్పుడే ఈ మాత్రం ఉందంటే ఇంకా భవిష్యత్తులో చాలా చేస్తారు. 20 లక్షల ఉద్యోగాలు అనేది డెఫినెట్లీ దాంట్లో నో అబౌట్ ఇట్. ఎలా ఉందండి ఇప్పుడు లోకేష్ గారు చాలా అంటే సీరియస్గా తీసుకున్నారు, అంటే అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి. సో ఆయన చేయగలుగుతారు, ఆయన లోకేష్ గారు వర్కింగ్ ఎలా అనిపిస్తుంది అసలు ఆయన ప్రస్తుతం ఆయన 100% దాంట్లో? ఎందుకంటే లోకేష్ గారు ప్రెస్టేజ్ తీసుకొని ఈ ఏపీ ఉన్నాయి, అసలు ఏపీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీదే ఉన్నారు కాబట్టి, ప్లస్ అందులో ఐటీ మినిస్టర్తో వల్ల ఐటీ కంపెనీస్ చాలా తీసుకురావడం, ఏపీని డెవలప్ చేయడంతో పాటు ప్లస్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అవ్వడం వల్ల ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశం ప్రజల్లో ఉంది. ట్రోల్ చేసేవారు కదా నారా లోకేష్ని, లోకేష్ అసలు సమర్థుడు కాదు, అసమర్థుడు, ఒక పప్పు, లేదంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ముఖ్యమంత్రి కొడుకై కూడా ఓడిపోయాడు అని చెప్పి ఈ విధంగా చాలామంది ట్రోల్ చేసేవారు. సో వాళ్ళందరికీ ఏ విధంగా ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నారు? ఇప్పుడు ఈ 6 నెలల్లో లోకేష్ గారు పనితీరు చూసి మీరు ఏం చెప్దాం అనుకున్నారు? లోకేష్ గారి పనితీరు అసలు సంబంధం లేదండి. అప్పుడు ఏదో మామూలుగా వచ్చారు, చంద్రబాబు గారి వారసుడిగానే తెలుసు, కానీ లోకేష్ గారిలో ఇంత ఉంది, స్టెబిలిటీ, ఇంత వర్క్ ఉంది, అసలు ఇంత మైండ్ సెట్, ఇంత డెవలప్మెంట్ చేసే క్యాపబిలిటీ ఉన్నదనే విషయం కూడా అందరికీ తెలియదు. ఏదో మామూలుగా ఆయన ఫారెన్ యూనివర్సిటీలో చదవడం వల్ల కొంచెం తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవడం, ఒక చిన్న మిస్టేక్స్ను కూడా దాన్ని హైలైట్ చేసి గవర్నమెంట్ ఏదో చేసింది తప్ప లాస్ట్ గవర్నమెంట్. కానీ ఆయన యువకాలం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆయన పరిణితి రోజు రోజుకు పరిణితి చెందిన విధానం, ఆయన బిహేవియర్ చూస్తుంటే 100% చాలా అసలు ఫుల్ ప్లేజ్డ్గా ఏపీ మాత్రం ఫుల్ డెవలప్మెంట్ అవుద్ది అనేది ప్రతి ఒక్కరిలో ఎంప్లాయీస్లో ఎడ్యుకేషన్ పర్సన్స్లో కూడా 100% ఉంటుంది. అధికారంలో అంటే ఆయన ఛార్జ్ తీసుకున్న 100 రోజుల్లోనే టీసీఎస్ ద్వారా ఒక 10,000 మందికి వైద్యాలు ఉపాధి కల్పిస్తామని ఒక ట్వీట్ చేయడం కావచ్చు, అంటే టీసీఎస్ ద్వారా. అండ్ గూగుల్ కూడా గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకుంది, వైజాగ్లో ఆఫీస్ ఓపెన్ చేస్తామని. ఎట్లా ఉండబోతుంది ఐటీ ఇండస్ట్రీ పరంగా? ఎందుకంటే గతంలో ఐటీ ఎక్కడా లేదు, పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సో ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏపీ అంటే ఏం చెప్తారు? 100% అండి. ఎందుకంటే ఐటీ ఆయన కావాలనే ఉద్దేశంతోనే ఐటీ తీసుకొని మెయిన్ డెవలప్మెంట్ మీద కాన్సెప్ట్ చేసి ప్లస్ నిరుద్యోగాన్ని నిర్మూలన చేయాలనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్లో కంపెనీలు కూడా బాగా వస్తున్నాయి. ఈ గూగుల్తో ఎంబీఓ చేసుకోవడం కానీ ఈ భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఇది ఒక ఏంటంటే సిన్సియర్గా ఒక చేయాలి ఏంతో చేస్తున్నారు. ఈ గతంలో కూడా ఎడ్యుకేషన్లో కూడా ఇలాంటి పేరెంట్స్తో కూడా మన ఈవెన్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా నడుస్తున్నారు అసలు అనేది కూడా అంతకుముందు గతంలో తెలిసేది కాదు. ఏదో స్కూల్కి పంపించారనే కానీ కనీసం పిల్లలు ఏ విధంగా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలిసేది. అలా ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి టీచర్స్కి కమ్యూనికేషన్ చేసి అలా కూడా వాళ్ళని తీర్చిదిద్దడానికి మంచి కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. అలా ప్రతి రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఈ అమరావతి మాత్రం 100% డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఫండ్స్ లేకపోవడం వల్ల కొంత ఈ లాస్ట్ 5 years కొంచెం బ్యాక్ అవ్వటం వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ భవిష్యత్తులో మాత్రం చాలా 100% అమరావతి మాత్రం, ఎందుకంటే ఏపీ ఒక ఇండియాలోనే ఏపీ ఒక నెంబర్ 1 స్టేట్గా డెవలప్ అవుతుందని 2047 కల్లా ఒక విజన్ మళ్ళీ 2047 అంటున్నారు. గతంలో విజన్ 2020 చెప్పారు చంద్రబాబు, ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు. చేయగలుగుతాడు ఆయన? చాలా అసలు చేయగలుగుతారంటే మనకి ఎగ్జాంపుల్ తెలంగాణ చూసాం కదా, హైదరాబాద్లో ఒకప్పుడు రాళ్ళు గుట్టల్లో ఉన్న ప్లేసుల్లో అసలు ఆయన 2020 అంటేనే అందరూ ఎగతాళి చేశారు.
2020 అంటేనే ఏంటి అట్లా ఏంది అది సాధ్యం అయిద్దా, ఈయన వల్ల అయిద్దా, ఈయన ఉంటారా లేదా అనేది. కానీ అది చేసి చూపించారు. ఈ ఐటీ రంగంలో ఇండియాలోనే హైదరాబాద్ ఒక అగ్రగామిగా ఉందంటే అది చంద్రబాబు గారి కృషే కదా. ఆ విధంగా ఆ కృషిని నమ్మే ఇప్పుడు ఏదో ఒకసారైనా మాయలో పడి కొంచెం చేశారు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా. ఆ ఉద్దేశంతో చూశారు ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు బాగుంది పరిపాలన అన్న కొంతమంది ఎక్కువ చూసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు అవకాశం. కానీ దానికి చంద్రబాబు గారి విజన్కి దానికి అసలు పొంతనే లేదు. ఆయన ఏకాడికి సంక్షేమ పథకాలతో నెట్టుకొచ్చాడే తప్ప, అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో నెట్టుకొచ్చాడు తప్ప ఈ డెవలప్మెంట్ కాన్సెప్ట్ లేదు. భవిష్యత్తు అనేది విజన్ 47 అనేది 2047 అనేది అది 100% అవుద్ది. ఏపీ అప్పటిదాకా కాకుండా కాలక్రమేణా అసలు ఈ 5 ఇయర్స్లోనే బాగా డెవలప్మెంట్ అయింది అనేది మాత్రం 100% మాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్? రోడ్లపైన కూడా దృష్టి సాధించింది ప్రభుత్వం. సంక్రాంతి కల్లా గుంతలు లేకుండా రోడ్లు చేస్తామని చెప్తున్నారు. సో ఆ ప్రక్రియ ప్రారంభమైందా? రోడ్ల పరిస్థితి ప్రారంభమైంది సార్. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి కాన్సెప్ట్ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కృషితో అసలు ఆ రోజు రోడ్లలో నడవడానికి అసలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది గత ప్రభుత్వంలో. ఎప్పుడు వాటర్ నిలవటం, గుంటల్లో రోడ్లలో అప్ అండ్ డౌన్స్ ఉండి స్కిట్లు అవ్వటం, యాక్సిడెంట్ కూడా బాగా జరిగినాయి గతంలో. ఆ రోడ్ల కాన్సెప్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి చూస్తూనే ఉన్నాము. గతంలో చూసిన రోడ్లకి ఇప్పుడు చూసిన రోడ్లకి మరమ్మతులు చేసి బాగుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ ఇవి కూడా తగ్గుతాయి. ప్లస్ మనకి రేపు చంద్రబాబు గారు కూడా మన ఏం చెప్పారు, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కానీ మనకి రోడ్లు బాగోకపోతే ఆ ఎమ్మెల్యేనే చెప్తామని చెప్పారు. అంటే అంత పకడ్బందీగా ఎమ్మెల్యేనే చెప్పారంటే ఎమ్మెల్యే కూడా చర్య తీసుకొని అక్కడ వర్క్ బాగా చేపించి డెవలప్మెంట్ బాగా చేస్తారనే ఉద్దేశంతోనే కదా. ఇంత ఒక బద్ధంగా ఒక విజన్తోనే ముందుకెళ్తారు. కాబట్టి దాని గురించి మనం చెప్పేదేం లేదు. ముందు డెవలప్మెంట్ అనేది కూటమి ప్రభుత్వంలో 100% బాగా జరుగుద్దని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు.